దయచేసి కార్యకర్తలందరూ కూడా ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. తోడుకోవడంతో కూడా సాయంత్రం ఇంటికి వచ్చేస్తున్నా సార్ అని ఇంకో పేరు నేను చెప్పదలుచుకోలే, మీరందరూ ఒప్పుకోరు. కానీ మార్నింగ్ మేఘ సందేశం గజపతి గారిని చూసి, మధ్యాహ్నం మెరుపుకలలు విజయనగరం చూసి, రాత్రి కార్తీక దీపం విశాఖపట్నం చూసి కూడా నాకు తెలిసి మీరు చేస్తున్నారు ఆ పని. నేను మిమ్మల్ని నవ్వించడానికి చెప్పట్లేదు, ఇంకోటి చెప్పట్లా. ఇవాళ సమాజంలో కుటుంబంలో కానీ వాళ్ళు నేను శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సార్ మగవాళ్ళు పని చేయట్లేదు సార్ కల్పించాలనే ఉద్దేశంతో అంత భారం పడుతున్నప్పటికీ కూడా ఇవాళ శ్రీశక్తి పథకాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం అధికారులు గుజరాత్ చేస్తున్నారు. 25 లక్షల దాకా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 3252 ప్రొసీజర్లు చేస్తున్నాం. 2400 నెట్వర్క్ హాస్పిటల్ దీనికోసం ప్రత్యేకంగా పెట్టామంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని మరి అందరూ గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా పనులు ఆరోగ్య వ్యవస్థలు ఎలాగో పనులు జరుగుతున్నాయి, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఆర్థిక విధ్వంసం తర్వాత ఆర్థిక వనరులు లేని ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కోటి చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ కాకుండా ఇతరత్ర పనులు కూడా ఇప్పుడే ఈరోజు నిన్న సండే కాబట్టి ఆదివారం ఇవ్వాల్సిన సామాజిక పెన్షన్లని ఒకరోజు ముందే నేను చెప్పాను. నేను 1వ తేదీ వస్తున్నా కలిసి ఇద్దాము పెన్షన్లని. ఆ 1 ఆదివారం కదా సత్య గారు, నేను ఒకరోజు ముందే ఇచ్చేస్తున్నాను. అందరికీ ఒకరోజు ముందే ఇచ్చాను. గతంలో జీతాలే వచ్చేవి కాదు, ఇవాళ పెన్షన్ ఒకరోజు ముందే పోతుంది ఆదివారం. ఇటువంటి వాతావరణం. దీపం పథకం అన్నారు, ఉచిత సిలిండర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం అని చెప్పారు, పిల్లలుంటే పిల్లలందరికీ అమ్మ అకౌంట్లో వేస్తున్నారు. నేను మీకన్నా కొద్దిగా ఎక్కువ ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు 14,000 కలిపి 20,000 ఇచ్చే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక పనులు చేస్తుంటే కొంతమంది మాత్రం భాష వేరేగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పని జరుగుతుంది, అభివృద్ధి చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంతమంది వేరే జీర్ణించుకోలేక మాట్లాడుతుంది. దీంట్లో ప్రధానంగా ఆసుపత్రిలో ఓపీలు పెరిగాయి అన్న ఇప్పుడే చెప్పారు. మళ్ళీ పొద్దున్న చెప్పింది నేను చెప్పాల్సిన అవసరం కానీ అన్నారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నేను ఒక ఆసుపత్రికి వెళ్ళి అడిగాను, ఏమ్మా చూశారు ఏం చేస్తున్నారు మీరు? 1000 ఉండింది, ఇప్పుడు 1500 ఐపీ 1000 ఉండింది, 1500 ఎట్లయింది? ఓపీ కూడా పెరిగాయి. 6 నెలల్లో ఇంత పెరుగుతాయా? ఎట్లా పెరుగుతాయమ్మా? నేను ఎట్లా కనిపిస్తున్నా నీకు అన్నా. మా హెల్త్ మినిస్టర్ పాపం డాక్టర్ కాదు, ఏం తెలియదు అనుకున్నావా ఏంటి అన్న? లేదు సార్, ఏమనుకుంటే చెప్తాను చెప్పమ్మా. ఏం లేదు సార్, మొన్న అదే చంద్రబాబు నాయుడు గారు శ్రీశక్తి అనే పథకం తెచ్చారు, దానికి దీనికి ఏం సంబంధం అమ్మా? అది ఉచితంగా ప్రయాణం, దానికి దీనికి ఏం సంబంధం ఉన్నా? లేదు సార్ ఉంది సార్, చిన్న ఆసుపత్రిలో రెఫర్ రాస్తే ఇప్పుడు గజపతిలో రెఫర్ చేస్తే విజయనగరం పోతున్నట్టుగా పోతున్నారు, లేదా విశాఖపట్నం పోయినట్టు పోతున్నారు. ఇంతకుముందు ఏంటంటే 40 కిలోమీటర్లు పోవాలా, 50 కిలోమీటర్లు పోవాలా, ఛార్జీల భారం ఎందుకులని అశ్రద్ధ వహించే వాళ్ళు, అనారోగ్యం బారిన పడే వాళ్ళు ఇప్పుడు ఉచిత బస్సుని కాదు ఎక్కేసి వస్తున్నారు సార్, చేయించుకుంటున్నారు సార్. దాని గురించి ఓపీ పెరిగింది సార్ సార్ అని మా తెలుగుదేశం పార్టీ నాయకురాలు పార్వతి మన పొద్దుంటే పార్వతి గారు చెప్తున్నారు, సార్ నేను మా అమ్మని చూడాలంటే ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం, మా అమ్మ అంటే ఇష్టం, అప్పుడప్పుడు పోయేదాన్ని సార్, ఫ్రీ బస్ కదా, ఇప్పుడు 2-3 రోజులకు ఒకసారి పోయి చూసి వచ్చేస్తున్నాం సార్ అని. మంచిదమ్మా, సంతోషం ఉంది. మా పార్టీ కార్యకర్త ఉంది భారతి, ఆమె అంటే లేదు సార్, ఆమె ఆయన గొప్ప మంచిదమ్మా, తన గొప్పదాని అన్న.
రప్ప భాషని మీరు ఒప్పుకుంటారా? మీ పిల్లలు మాడితే ఒప్పుకుంటారా? మీ పిల్లలు గంజాయి వైపు వెళ్తే నీకు సమ్మతమేనా? మరి మీరందరూ వద్దు అంటున్నారు, అక్కడ మాత్రం అదే కావాలా అదే కావాలా అదే కావాలంటారు. వాళ్ళకి అదే ఇద్దాం. ఈ కూటమిని నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మనం ఆశీర్వదిద్దాం. ఇవాళ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు కొండపల్లి శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇదే నా ఆరోగ్య శాఖకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర శాఖకు సంబంధించి కావచ్చు, లేదా ఎప్పుడన్నా మా జగదీష్ గారు కరెక్ట్గా పనిచేస్తున్నారో లేదో చూడడానికి అకస్మాత్ ఇన్స్పెక్షన్ కోసం కావచ్చు రావడం జరుగుతుంది. ఆ సందర్భంగా మరి కాసేపు సమయాన్ని మీ అందరితో గడిపే అవకాశం కల్పించాలని చెప్పి నేను శ్రీనివాస్ గారిని మరొకసారి కోరుకుంటూ, భారత్ మాతాకి. మీ శ్రీనివాస్ గారు అంటే సరిగ్గా మాట్లాడు, పని మాత్రం చేసుకుంటారు. ఆయన గట్టిగా మాట్లాడకుండా మెత్తగా మాట్లాడి పని చేసి, మీరు మెత్తగా మాట్లాడితే ఎలాగా? భారత్ మాతాకి. ఈ స్కిల్ సెన్సస్ అని ఆయన చెప్తున్నారు. ఆయన గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి దేశంలో ఏ రాష్ట్రానికి రాకపోతే ఆయన తెచ్చారు. ఇక్కడ మాత్రం మనం పిల్లల భవిష్యత్తు నిర్మించాలని మనం ప్రయత్నం చేస్తా అంటే ఇంకొకరు మాత్రం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు? రప్ప భాష నేర్పిస్తున్నారు. ఒరే చదువుకోమని చెప్పండి రా నాయన, మంచి విద్యను ఇవ్వమని చెప్పండి, అసెంబ్లీకి రండి, తప్పే ఉన్నట్టు రండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, అంకుశంలాగా మారండి, ప్రజా సమస్యల మీద మాట్లాడండి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం మీద బడ్జెట్ తీసుకురండి. అవి తీసుకురాకుండా నేను అసెంబ్లీకి రాను అంటే ఎవరికి నష్టం? మిమ్మల్ని ఎన్నుకున్నా మీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు నష్టం తప్పిస్తే ప్రభుత్వానికి ఏమీ నష్టం కాదు. ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని మీ మీద విశ్వాసం ఉందో లేదో ఒకసారి విశ్వాసం ఉంటే గెలిపించారు, ఇంకోసారి మీరు చేసిన పనులు తప్పని చెప్పి గుణపాఠం నేర్చుకుని చెప్పారు. వాటి నుంచి ఆత్మ పరిశీలన చేసుకుని గుణపాఠం నేర్చుకుని సరైన దారిలో వెళ్లాల్సింది పోయి రప్ప దగ్గర నుంచి ఇవాళ ఏమైంది? తల్లిని, చెల్లిని, వాళ్ళకేం సంబంధం? నాకు ఇవాళ మీడియాలో ఒక ఆయన, సార్ ఏంటి సార్ రెడ్ బుక్ పెట్టేసి నిన్న మొన్న ఇద్దరిని కొట్టడానికి పోయారు టీడీపీ కార్యకర్తలు అని అడిగారు. నేను చెప్పా, అయ్యా నువ్వు ఇట్రా, ఇప్పుడు నేను నిన్ను వాళ్ళు ఏ భాషలో తిట్టారో ఆ భాషలో తిట్టే నీకు కోపం రాదా? సార్ వస్తుంది సార్. మీ అమ్మని తిట్టే కోపం రాదని కొడతా సార్. అదే పని చేస్తున్నా, అదే పని చట్టాన్ని చేతిలో తీసుకోమని నేను చెప్పట్లేదు. కానీ ఆ సంస్కృతి విడనాడకుండా మేము దీనికే పరిమితం, ఇటువంటి భాషనే మాట్లాడతాం, ఈ రకంగానే దౌర్జన్యం చేస్తాం, అధికారంలో ఉన్నప్పుడు అదే చేస్తాం, ఇవాళ ప్రతిపక్షంలో కూడా అదే పని చేస్తామంటే ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. వాడు ఎవడైనా ఎంతటి వాడైనా చట్టపరంగా శిక్షించే పని చేసి తీరుతుంది. దాని ఈ సానుకూల వాతావరణం ఉందో దృష్టి మరించడానికి, కల్తీ నెయ్యి మీద చర్చ జరుగుతుంటే దృష్టి మరించడానికి, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, యువతంతా సంతోషంగా ఉంటే దృష్టి మరించడానికి, ఇవాళ నరేంద్ర మోడీ గారు అద్భుతమైన బడ్జెట్ ని ప్రవేశపెట్టి సమాజంలో ఉంటున్న అన్ని వర్గాలకి సహాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటే దాని నుంచి దృష్టి మరించడానికి ఈ రకంగా తిట్టడం. వయసునన్న ముఖ్యమంత్రి పదవినన్నా చూడాలా, లేదా వయసునన్నా చూడాలా? 16